శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పు 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 వరకు, అంటే దాదాపుగా 45 రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తులారాశిలో స్థితి పొందబోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి. ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యానంటే, కుజుడు శక్తికి కారకుడు, దూకుడికి కారకుడు, పరాక్రమానికి కారకుడు, యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు, అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు. అది దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. రంగులలో ఎరుపు రంగు, సో అదేవిధంగా యంత్రాలు, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహము. ఇలాంటి శక్తి, దూకుడు, పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నారు అంటే తులారాశిలో. తులారాశి అనేది వాయుతత్వ రాశి. ఒక అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? సో కాబట్టి అందుకనే ఈ 45 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు వల్ల రాబోయే 13 సెప్టెంబర్ నుండి 27 అక్టోబర్ మధ్యన 45 రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయండి. కుజగ్రహం ఈ యొక్క కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నం వారికి యువకారకుడు. ఎందుకయ్యా అంటే ఆయన కోణాధిపతి, పంచమాధిపతి, దశమాధిపతి, 5, 10 స్థానాల అధిపతి కాబట్టి యోగకారకుడు. మరి ఎక్కడ స్థితి పొందుతున్నారు? 4వ స్థానం. సో 4వ స్థానంలో ఉండి ఆయనకున్న దృష్టిలో ఏంటి? 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టి. సో ఆ 4వ స్థానం నుంచి 7వ స్థానాన్ని వీక్షిస్తారు, 10వ స్థానాన్ని మరియు 11వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి 4, 7, 10, 11 స్థానాల యొక్క ఫలితాలు సో మనకు ముఖ్యంగా కనపడుతూ ఉంటాయండి. 4వ స్థానం అంటే ఏంటి? ఇల్లు, వాహనం, ప్రాపర్టీ, కుటుంబ సంతోషం. అంటే యోగకారకుడు కదా. యోగం 4లో ఉంది. యోగం ఇవ్వాలి అంటే ఇల్లు, వాహనము కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొంతమంది అనుకోవచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, కర్కాటకం వాళ్ళు, ముసలి వాళ్ళు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. సో మీ యొక్క డిజైర్ కనుక ప్రాపర్టీ మీద కానీ వెహికల్ మీద కానీ ఉంటే మీకు అది కుదిరే అవకాశం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధించి భూముల కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా సో ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్లో ఉంటారు వింగ్లో, అలాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ వింగ్లో ఉండే వారికి ఈ యొక్క 45 రోజుల కాలం అనేది చాలా పాజిటివ్గా ఉంటుందండి. మన 4వ స్థానం ఫ్యామిలీ హ్యాపీనెస్ కూడా అనుకున్నాం కదా. కుజుడు అగ్నితత్వము, దూకుడు, వాయుతత్వంలో ఉన్నారు. ఆ టైం ఈ సమయంలో ఒక మాట అన్నా కూడా సో బ్లో అవుతుంది. అంటే ఎందుకని ఆచితూచి మాట్లాడాలి. కుటుంబ సంబంధాల్లో కూడా ఏంటంటే సో చిన్న వివాదాలు, మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో కొంచెం తేలికపాటి ఉద్రిక్తుడు కనపడుతూ ఉంది. కుజుడు అగ్నితత్వ స్వభావం కలిగిన వాడు కాబట్టి సో దూకుడు వద్దు అని కనపడుతుంది. మరి జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఏదైనా చిన్న అగ్ని ప్రమాదమో లేకుంటే యాక్సిడెంట్స్ కానీ జరిగే అవకాశం. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సో గ్యాస్ చెక్ చేసుకుని లీకేజ్ ఉందనుకుంటే ఎప్పటి నుంచో లీకేజ్ని అరెస్ట్ చేయండి. లేకుంటే రెగ్యులేటర్ మార్చుకోవడము, కేబుల్ పైప్ మార్చుకోవడము. ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో కొంతమంది షట్ డౌన్ చేయకుండా ఆటో కట్ ఆఫ్ ఉండకుండా మర్చిపోయి ఉంటారు. సో పవర్ ఆఫ్ చేసుకుని కూడా అవసరం లేనప్పుడు. సో ఇట్లాంటివి కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఫైర్ అందుకునే అవకాశం ఉంటుంది. అలాంటి చోట్ల సో ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అలార్మ్స్ కానీ, సిస్టమ్ కానీ, సెక్యూరిటీ సిస్టమ్స్ జాగ్రత్త చూసుకోవడం, ఇట్లాంటి వాటి కూడా కొంత కేర్ తీసుకోవాలండి. అదేవిధంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా, ప్రయాణాల విషయంలో కూడా జర్నీస్ అప్పుడు అలర్ట్గా ఉండాలి. చాలామంది నవేడేస్ ఏంటంటే సో కుజుడు అంటే యంత్రాలు కూడా, సో కుజుడి మీద రాహు దృష్టి కూడా ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మొబైల్స్ ఇలాంటి గ్యాడ్జెట్స్ పెట్టుకొని జర్నీస్ చేస్తూ ఉంటారు. సో 2 వీలర్ కానీ 4 వీలర్ ఇలాంటి సమయాల్లో మనకు ఫోకస్ తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే మల్టీ టాస్క్ మనం చేయలేము. మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు ఫోకస్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది కూడా. సో ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. అదేవిధంగా ఇంకొంతమంది ఏంటంటే ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలోనే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలుకు ప్రయత్నం చేస్తారు. అంటే మీరు ఎక్కడైనా ఒక దూరంలో ఉన్నారు, ఒక ప్రాంతంలో పనిచేస్తున్నారు, అక్కడ ఎక్కువ కాలం చేస్తున్నాం, కంఫర్ట్గా ఉన్నాం కదా, సో రీజనబుల్ రేట్కి వస్తుంది కదా అని ఇల్లు కొనే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. అందులో కనుక 4వ స్థానమో, 11వ స్థానమో, 2వ స్థానమో దశ కానీ ఎంత దశ కానీ జరుగుతూ ఉంటే సో ఇవి ఫలితాలు పాజిటివ్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మీకు వస్తాయి. మరి ధనం విషయంలో చూస్తే
ఇక్కడ ఈ యొక్క కుజుడి దృష్టి అనేది ముఖ్యంగా ఈ యొక్క 7, 10, 11 వ్యాపారం ద్వారా ధనం రావడం. 7వ స్థానం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ ద్వారా రావాల్సిన ధనము, డబ్బులు, వ్యాపారం బాగుంటుంది. 10వ స్థానాన్ని చూస్తున్నాడు, ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు, ఉద్యోగంలో బాగుంటుంది. 11వ స్థానాన్ని ఉద్యోగం ద్వారా ధనం బాగుంటుంది కాబట్టి సో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే కుజుడి యొక్క దృష్టి 10వ స్థానం మీద ఉంది కాబట్టి ఉద్యోగ ప్రాంతంలో మీరు వ్యవహారము లేకుంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలండి. బెస్ట్ ఫలితాలు అందుకున్న రాశిలో ఏమన్నా ఉందా కుజుడి స్థితి వల్ల అంటే కర్కాటక రాశిలో ఈ మాసంలో బెస్ట్ ఫలితాలు అందుకుంటాయి. ఏది ఏమైనా లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం 5 ఎలిమెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటయ్యా అంటే HRMSC. హెచ్ అంటే హెల్త్, ఆర్ అంటే రిలేషన్షిప్, ఎం ఫర్ మనీ, ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, సి ఫర్ కెరీర్. వీటిలో ఒక్కో గోల్ పెట్టుకున్నా చాలండి, మనము సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. హెల్త్ ఈజ్ వెల్త్. మనకు వాకింగ్ వెళ్ళే అవకాశం లేదు, చేయట్లేదు, సో దాని మీద ఈ మంత్లో ఫోకస్ చేయండి. అదేవిధంగా జంక్ ఫుడ్ బాగా ఇష్టం ఉంటుంది, సో ఈ మాసంలో జంక్ ఫుడ్ కట్ చేయాల్సిందే అని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. ఎందుకంటే 21 రోజు మినిమం చేస్తే అది అలవాటుగా మారుతుంది, కంట్రోల్ ఉంటుంది. ఆర్ రిలేషన్షిప్స్, ఎవరితో రిలేషన్షిప్ సరిగ్గా లేవు, సంబంధ బంధాలు ఇంట్లో కానీ బయట కానీ సంతానం కానీ వృత్తిలో కానీ ఎవరైతే సరిగ్గా లేవు వారి గురించి పాజిటివ్ ఆలోచించడం మొదలుపెట్టండి, నెగిటివిటీ తగ్గుతుంది. ఎం ఫర్ మనీ, మనీ అందరూ సంపాదిస్తారు, సో దాన్ని ఎట్లా గ్రో అయ్యే విధంగా మనము భావితరాలకు సంబంధించి కొంత దాచుకోవాలి కదా. ఖర్చులకు ప్రపోర్షనట్గా ఇన్కమ్ ఉండదండి. పిల్లలు స్కూలింగ్లో ఉన్నప్పుడు ఖర్చు తక్కువగా ఉంటుంది, కాలేజీకి వస్తే లక్షలు కావాలి, సో ఆ ప్రపోర్షన్లో ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ ఉండవు. కాబట్టి సో వాటిని ఏదైనా మ్యూచువల్ ఫండ్సా, స్టాక్ మార్కెటా, ట్రేడింగా, లేకపోతే కనుక గోల్డ్ లోనా, ఫిక్స్డ్ డిపాజిట్లా, లేకుంటే భూముల మీదనా, ఇట్లా కొంత మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సంపాదన వచ్చిన ధనంలో అట్లీస్ట్ 20 to 30% మినిమం చేసుకుంటూ ఉంటే బెటర్ కావాలి. యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఉండాలి. అలా అని చెప్పి మనం హిమాలయాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చేస్తున్న పది మీద దృష్టి పెట్టడం, ఏదైనా ఒక మంత్ర సాధన, ఇష్ట దేవతారాధన చేసుకోవడం, 10-15 నిమిషాలు టైం స్పెండ్ చేయడం, మల్టిపుల్ టాస్క్లు వదిలేయటం, డూయింగ్ వన్ టాస్క్ అట్ ఎ టైం, దానివల్ల ఎనర్జీ ఫ్లో అవ్వడం వల్ల రిజల్ట్ వస్తుంది. సి ఫర్ కెరీర్ గోల్స్ పెట్టుకోవటం, సో రేపు చేయాల్సిన పనులు ముందు రోజే టు రిలీజ్ రాసుకోవటం, ఇట్లాంటి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ డేకి రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎనర్జెటిక్గా లేస్తాం. సో మనం పనులని సమయాన్ని కంప్లీట్ చేయడం వల్ల మానసికంగా స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి సో ఎట్లయినా చిన్న గోచారంలో గ్రహాలు అనానుకూలంగా ఉన్నా సరే చిన్న తప్పిదంతో ముందుకు వెళ్తారు, సక్సెస్ అనేది పెరుగుతుందని మిగతా వారితో కంపేర్ చేస్తే మీకు. సో కాబట్టి కర్కాటక రాశి వారు ఆ విధంగా చేసుకుంటే మంచిది. మరి కర్కాటక రాశి గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మ ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.